అందరికీ నమస్కారములు. నా వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. అయితే మీకోసం ప్రతి ఒక్క వీడియో యూజ్‌ఫుల్‌గా ఉండడానికి మా ఛానల్ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. అయితే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అయితే ఇక్కడ కనిపిస్తున్న ట్రాక్టర్‌ని పెయింటేసి కొత్త రూపాన్ని చూయించడానికి మేము ట్రై చేస్తున్నాం. మీరు కూడా ఈ విధంగా మనకు ఎక్కడైతే సిలుంబట్టి ఉన్నదో అక్కడ మనము ఆ రఫ్ పేపర్ తోటి నీట్‌గా, క్లీన్‌గా మరి రఫ్ చేసి మరి అక్కడ మనము పెయింట్ ఏసినట్టయితే పెయింట్ ఎక్కువ కాలం నిలవడానికి ఆస్కారం ఉంటది. అందుకోసమని మనము అలా రఫ్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా మనము దృష్టిలోకి తీసుకోవాలి. అలా రఫ్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే నేను గుడ్డతో క్లీన్ చేస్తున్నానో ఆ విధంగా మీరు క్లీన్ చేయాలి. తర్వాత మనము ఆయిల్ డబ్బా మనము ఎప్పుడైతే ఆయిల్ మనము పెయింట్ తీసుకుంటున్నామో అందులో పెయింట్‌తో పాటు తగినంత థిన్నర్‌ని తీసుకొని ఒక చిన్న కట్టె తీసుకొని దాంట్లో వేసి ఫుల్లుగా బీట్ చేయాలి. దాన్ని ఎంత ఎక్కువగా తింపడం వల్ల అంత థిక్‌నెస్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి తగినంత జాగ్రత్తలు తీసుకొని మనం పెయింట్‌ని గనక ఎంత రౌండ్ ఆఫ్ చేసి తింపి అంత తింపిన తర్వాత థిక్‌నెస్ వచ్చిన తర్వాత మనం పెయింట్ వేసి చెక్ చేసి చూడాలి. చెక్ చేసి చూసిన తర్వాత మనకు ఏ విధమైనటువంటి థిక్‌నెస్ మనకు అవసరం అనిపిస్తుందో ఆ థిక్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ మనము మొత్తం తీసుకున్న గుడ్డతో క్లీన్ చేసిన ప్లేస్‌లో మనము పెయింట్‌ని వేస్తూ జాగ్రత్తగా ప్రతి చిన్న ప్లేస్‌ని కూడా వదలకుండా వేయడం వల్ల దానికి మంచి లుక్‌తో పాటు ఎక్కడైతే ఆ ఇనుము సిలుబట్టి ఉందో అక్కడ మనం పెయింట్ ఏసుకోవడం వల్ల మనకు ఎక్కువ కాలం ఆ ఇనుము అనేది లైఫ్ వస్తుంది. సో, ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ మరి ప్రతి చోట కొంత పేషెన్స్ అంటే మనకు చాలా వరకు ఓపికగా ఈ పనిని చేసుకున్నట్లయితే మనం ఏసిన చోట మనకు సాటిస్ఫాక్షన్ లభించినట్లయితే ఆ పెయింట్ గూడా చాలా అందంగా చూడ్డానికి చాలా బాగుంటుంది. సో, మీరందరూ ఈ విధంగా పెయింట్ ఏసుకుంటారని దీనికి సెపరేట్‌గా పెయింటర్‌ని తీసుకొచ్చి ఎయ్యాల్సిన అవసరం లేదు. మనమే చాలా ఓపికగా ఏసుకున్నట్లయితే మనకొక మంచి సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది. సో, మీరు గూడా మీ ఇంట్లో ఎక్కడైనా పెయింట్ ఎయ్యాల్సిన అవసరం వస్తే చాలా జాగ్రత్తగా థిన్నరు మరియు పెయింట్ మంచి క్వాలిటీ పెయింట్ తీసుకొచ్చి మనం ఈ విధంగా బీట్ చేసి మనం పెయింట్‌ని ఏసినట్టయితే ఎక్కువ కాలం మనకు నిలుస్తుంది అని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీరు కూడా మన ఛానల్‌ని ఆదరిస్తారని, మున్ముందు ఇంకెన్నో మంచి మంచి వీడియోస్‌ను తీసుకొచ్చి మీ ముందుకు చూయించడానికి నేను ప్రయత్నిస్తాను. మరి మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరే చూడండి ఈ వీడియో మొత్తం పూర్తి కావస్తుంది. మరి నా పెయింట్ మొత్తం కూడా వీడియో తీయలేదు. పెయింట్ మొత్తం పూర్తయిన తర్వాత ఫోటోస్ పెడుతున్నాను. మీరు చూడండి. మీకు ఏ విధంగా లుక్ అనేది వచ్చిందని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఓహ్! ఇంత బాగా వచ్చిందా అని చెప్పేసి. మరి థ్యాంక్ యూ అండి. మీ యొక్క మంచి కామెంట్స్ నాకు ఇస్తారని పాజిటివ్ మైండ్ సెట్‌తో మంచి కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరి మున్ముందు నా ఛానల్స్‌లో వచ్చే ప్రతి వీడియోకు మీరు సపోర్ట్ ఇస్తారని, మీకేమైనా ఇంకా కామెంట్స్ ద్వారా ఇంకా తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి వీడియోలు తీయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నా ఫోటోస్ నేను పెయింట్ చేసింది మీ ముందుకుంచాను. మీరు కామెంట్ ద్వారా ఏ విధంగా కనిపిస్తుందో ముందు ఉన్న వీడియోను, ఇప్పటి వీడియోను కంపేర్ చేసి మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.